నమో భగవతే రుద్రాయ. మీరు ఎవరినైనా సరే వశీకరించాలన్నా లేదా వారిని కోరుకుంటున్నా సరే ఈ యొక్క యంత్రాన్ని తయారు చేసుకుని మీరు ఆ యంత్రాన్ని కాల్చి బూడిద చేయడం ద్వారా మీకు ఆ వ్యక్తి తప్పకుండా వశీకరణ అవుతారు. వశీకరణము అంటే సాధారణంగా మనం ఎవరినైతే కోరుకుంటామో వారు మన మాట వినే విధంగా వారిని మనం తయారు చేసుకోవడం. అయితే ఈ యంత్రం మనం ఎవరినైతే కోరుకుంటామో వారిని మన పట్ల తప్పకుండా ఆకర్షణ కలిగే విధంగా చేస్తూ ఉంటుంది. అయితే ఈ యంత్రం ఎలా తయారు చేసుకోవాలి, ఏ విధంగా ఈ యంత్రాన్ని ఉపయోగించాలి, ఎలా ఏ యొక్క నూనెలో ముంచి కాల్చి బూడిద చేయడం ద్వారా మనకి ఈ యంత్రం ఎలా పనిచేస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ పరిహారాన్ని ఆచరించేవారు ఒక విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం ఏమిటి అంటే మనం కోరుకునేటటువంటి వ్యక్తి న్యాయబద్ధమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. అంటే మనకి ఎవరైనా ప్రేమించినటువంటి వారు తమ యొక్క ప్రేమను సక్సెస్ చేసుకోవడం కోసం కానీ లేదా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధం అన్యోన్యతను పెంచుకోవడానికి కానీ ఈ పరిహారాన్ని ఉపయోగించాలి. మరి ఏ విధంగా కూడా నిరుపయోగంగా అంటే ఇల్లీగల్గా ఈ పరిహారాన్ని ఆచరించినా సరే ఈ పరిహారం పనిచేయదు. కాబట్టి ఈ పరిహారాన్ని ఆచరించే ముందు మీరు తప్పకుండా అది న్యాయపరమైనటువంటి కోరికై ఉండాలి. అప్పుడే ఈ యంత్రం అంతా కూడా చక్కగా పనిచేస్తూ ఉంటుంది. మీకు ఈ యంత్రాన్ని నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఈ యంత్రాన్ని ఎలా ఉన్నాదో అలాగే ఆ యొక్క యంత్రాన్ని మీరు గీసి ఆ యంత్రం మీరు ముందుగా ఎలా గీయాలి అంటే ఒక తెల్లటి కాగితం తీసుకుని ఆ తెల్లటి కాగితం మీద ఈ యంత్రాన్ని అంతా కూడా రాయాలి. ఈ యంత్రంలో మనకి రెండు విధములైనటువంటి భాగములు ఉన్నాయి. ఇందులో ముందుగా ఒకటి మీ పేరు రాసుకోవాలి. తదుపరి అవతలి వ్యక్తి ఎవరినైతే మీరు ఆకర్షిస్తున్నారో, ఎవరినైతే మీరు వశీకరించాలి అని అనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క పేరును కూడా ఈ యంత్రం మీద ఒక పక్కగా రాయాలి. అలా రాసిన తరువాత ఎలా రాయాలి అంటే ఆ తెల్లటి పేపర్ మీద కొద్దిగా నీళ్లతో కలిపినటువంటి సింధూరాన్ని తయారు చేసుకుని ఒక చిన్నటి పుల్లని తీసుకుని ఆ పుల్ల ద్వారా ఈ యంత్రాన్ని అంతా కూడా రాయాలి. ఎప్పుడైతే ఈ యంత్రాన్ని రాస్తారో ఈ యంత్రాన్ని చక్కగా మీ పూజా మందిరం దగ్గర ఉంచుకుని షోడశోపచారములతో పూజ చేసి ఈ యొక్క ధూపము దీపము నైవేద్యము కూడా సమర్పించి తదుపరి ఆ తెల్లటి కాగితాన్ని చక్కగా మడిచిపెట్టి దగ్గరగా ఏదైనా రోజ్ ఆయిల్ లేదా జాస్మిన్ ఆయిల్ ఏదైనా సుగంధభరితమైనటువంటి నూనెల్లో ఈ యొక్క యంత్రాన్ని పూర్తిగా ములిగే విధంగా ఉంచి ఆ యంత్రాన్ని పూర్తిగా అలాగే ఒక 10 నిమిషాలు ఉంచిన తరువాత బయటకు తీసి ఆ యంత్రాన్ని మీరు చక్కగా అగ్గిపెట్టెతో వెలిచి కాల్చి బూడిద చేయాలి. అగ్గిపెట్టెతో వెలిగించిన తర్వాత కాల్చి బూడిద చేసిన తర్వాత ఆ బూడిదని అంతటినీ కూడా మీ గృహము బయటకు వెళ్ళి ఆ గృహము బయట ఈ బూడిదనంతా కూడా విసిరివేయాలి. అలాగే అపార్ట్మెంట్లో ఉన్నవారైతే ఈ యొక్క బూడిదనంతా కూడా పూర్తిగా అపార్ట్మెంట్ బయటకు పూర్తిగా వచ్చి వారు విసిరివేయాలి. ఎక్కడా కూడా ఈ బూడిదనంతా కూడా ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో వేసినా ఇంకా మంచిదే. కాబట్టి ఎవరినైతే మీరు ఆకర్షిస్తాము, ఎవరినైతే వశీకరిద్దాము అనేటటువంటి ఆలోచనతో ఉన్నవారు, న్యాయబద్ధమైనటువంటి ఆలోచనతో ఉన్నవారు ఈ పరిహారాన్ని ఆచరించి ఫలితాలని చక్కగా పొందండి. శుభం.